కరుణామయుడైన దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ యూట్యూబ్ దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ఈ దినము ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను. ఐఎమ్ గాడ్ ఆఫ్ ఆల్ మైట్. మై సర్వశక్తిమాన్ ఈశ్వరు. ప్రియులారా, లోకములో ఎవరు సర్వశక్తి గలవారు కాదు. యేసుక్రీస్తు ఒక్కడే సర్వశక్తి గల దేవుడు. ఎందుకు? ఆయన భూమి ఆయింది, ఆకాశం ఆయింది, సూర్య చంద్ర నక్షత్రాదులు ఆయనే, సముద్రాలు, నదులు, కొండలు, లోయలు, జలచరాలు అన్ని కలుగజేసిన వాడు. అందుచేత ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఏ కుటుంబము, ఏ వ్యక్తి ఆనుకుంటారో వారు ప్రతి కీడు నుండి తొలగించబడతారు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 24. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తులకు దేవుని స్వరము వలెను ఉండెను. దేవుని స్వరము చాలా శక్తివంతమైనది. అయితే ఈ యొక్క ఆయన మాట వినండి. ఆయన మాట శక్తి కలిగిన మాట. శక్తి కలిగిన మాట చేత లోకమంతా కలిగిందండి. ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడిని. భూమి కలుగ్గా కంటే అయిపోయింది. ఆయన మాటలో శక్తి ఉంది. 2 కొరింథీ 6:18. మీరు నాకు కుమార్తెలునై ఉందురు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుతున్నారు. దేవుని కుమారులు కుమార్తెలు కాకపోతే నేడే దేవుని కుమారులు కుమార్తెలు కండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహం వలె, ధ్వని వలె ఉండదు. ఎంత స్వరమండి! ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం. అయితే ఆయన కంఠస్వరము చాలా గొప్పది. ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు. కీర్తన 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటున్నాడు. కాబట్టి ఆ సర్వశక్తుని మీద ఆనుకొని మన జీవిత యాత్రను కొనసాగించుట ఎంతైనా నమ్మకమైనది. ఆ రీతిగా మనం జీవించి ఆయన నామాన్ని మహిమపరచుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా శ్రోతలు మీ మీద ఆనుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయమని, వాళ్ళకున్న అక్కర్లన్నీ కృపలు తీర్చమని, మీ రెక్కల చాటున భద్రపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.